నమస్తే, నేను సిరి. సో జగన్మోహన్ రెడ్డి గారికి అయితే గతంలో అయితే 16 నెలలు అయితే జైల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే అదే దాని తర్వాత 12 సంవత్సరాలుగా బెయిల్ మీద కూడా ఉన్నారు. కాకపోతే ఈ కొత్త ఏడాదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే మరి వార్తలు అయితే చర్చనీయాంశమైంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనే అంశాన్ని అయితే మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. గతంలో చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా చూస్తున్నట్టయితే ఏంటంటే 12 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి కూడా బెయిల్ మీద ఉన్నారు, ఇప్పటికీ బెయిల్ మీద ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మాత్రం ఈడీ కేసులు చాలా వరకు ఆయన మీద ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు జాప్యం అయ్యాయి అని చెప్పేసి కోర్టు అయితే అడుగుతుంది. సో దీంతో ఇక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అయితే ముందు కదిలి ఆయన జైలు పాలు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? 2024 ఎండ్, ఇంకొక 20 రోజుల్లో 10 రోజుల్లో ఏంటి, ఇంకా 2024 ఇలా ముగిసింది. మరి 2025 అదన్నా జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చుద్దా, అది ఇంకా నాశనంగా ఉంటుందా? 2024లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి దిగిపోయాడు. 2025లో జనంలో ఉన్నాడు, జైలుకి వెళ్తాడా? అంటే 2024 ఇలా పగ తీర్చుకుంది జగన్ పైన. 2025 ఇంకెంత పగ తీర్చుకుంటుందో. ఎందుకంటే కేసులు, నీకు RRR కేసే ఉంది కదా, రఘురామకృష్ణరాజు కేసు. ఇవాళ విజయ్ పాల్ కస్టడీకి ఇచ్చినట్టున్నారు. ఒక 2 రోజులు కస్టడీ. అక్కడ అప్రూవర్గా మారాడు అనుకో, అతను వాస్తవాలు చెప్పాడు అనుకో, కొట్టిన మాట నిజమే, జగన్మోహన్ రెడ్డికి వీడియోలో చూపించామనో, లేకపోతే దీనంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డే అని కనుక విజయపాల్ వాంగ్మూలం ఇచ్చాడే అనుకో, ఇంకా అంతే, జైలుకి వెళ్ళాల్సిందే కదా. ఎందుకంటే ఇవాళ A4 అతను ఎవరు, విజయపాల్. A4గా విజయపాల్ బెయిల్కి వెళ్ళాడు, హైకోర్టు ఇవ్వలేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టు కూడా ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక జగన్కి బెయిల్ కూడా రాదు. రేపో మాపో ప్రభావతి అరెస్ట్ అంటున్నారు, ఆ సూపరింటెండెంట్ ఆమె ఎవరు, A5. అసలు సునీల్ కుమార్ 2-3 రోజుల్లో అరెస్ట్ అంటున్నారు. A1 PSR ఆంజనేయులు A2, మరి ఇతను A3 జగన్మోహన్ రెడ్డి. మరి RRR కేసులో జైలుకి వెళ్తాడా? ఇంకోటి ఉంది, కాదంబరి జత్వానీ కేసు. కాదంబరి జత్వానీ కేసు అది మరి బ్లండర్ కదా. అదేంటి, పారిశ్రామికవేత్త, ఆయన మీద ఏదో ముంబైలో కేసు, ఆ కేసు ఏదో పెడితే ఆ కేసుని కౌంటర్గా ఆమెను కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకురావటం, IPSLనే వాడుకోవటం దానికోసం. అందులో కొంతమంది పోలీసులను అయితే వాళ్ళ మీద యాక్షన్స్ కూడా తీసుకున్నారు కదా సార్. 3 సస్పెండ్ అయ్యారు కదా, 3. ఇవాళ అది మరి బెయిల్ ఏది, వాళ్ళు అసలు లబలబలాడుతున్నారు మాకు బెయిల్ అని చెప్పి. వాళ్ళు అరెస్ట్ అవుతారు. PSR ఆంజనేయులు ఉన్నాడు దాంట్లో, కాంతిరాణ టాటా, విశాల్ గున్ని అప్రూవర్గా మరి స్పష్టంగా చెప్పాడు. ఏమని, నన్ను CM ఆఫీస్కి పిలిపించారు తాడేపల్లి, అక్కడ మా బాస్ ఉన్నాడు, ఎవరు మరి కాంతిరాణ, మరి PSR ఆంజనేయులు, వాళ్ళు వెళ్ళమంటేనే వెళ్ళాను నేను. ఒక 20 మందిని తీసుకుని స్పష్టంగా బుక్ అయిపోయారు. ఏది, కాంతిరాణ క్యాంప్ క్లర్కే టికెట్ పెట్టాడు, ఫ్లైట్ టికెట్స్. కానీ నీకు ఎంత బ్లండర్స్ చేశారంటే, FIR కాకముందే ఇతను వెళ్ళిపోయాడు. అంటే కేసు పెట్టిందే తప్పుడు కేసు, అది రిజిస్టర్ కాకముందే ఇతను ఫ్లైట్ ఎక్కటం అంటే 7 గంటలకే, అది 9:30 కేసు పెడితే 7 గంటలకి నువ్వు ఫ్లైట్ ఎట్లా ఎక్కావు? అంటే ఇప్పుడు అదే కాదు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్, కుక్కల విద్యాసాగర్, అన్ని బోగస్ డాక్యుమెంట్స్. వాళ్ళు చెప్పారు స్పష్టంగా, ఏమని, అసలు మాకు ఆ భూమి మాకు సంబంధమే లేదు, మేము అసలు ఆ కొనలేదు, ఆమె అమ్మలేదు, ఆ కాదంబరి ఎవరో మాకు తెలియదు. ఏ రోజన్నా కాదంబరి జత్వాని జగ్గైపేట వెళ్ళిందమ్మా? అట్లాంటిది ఆ కుటుంబాన్ని 43 రోజులు చిత్రవధలు చేశారే. రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయీ వాళ్ళ అమ్మ, మిలిటరీ వాళ్ళ నాన్న, ఎంత హింస పెట్టారు ఆ కుటుంబాన్ని. ఇప్పుడు ఆ కేసు మరి చుట్టుకుంటుంది జగన్ మెడకి. దానిలో జైలుకి వెళ్తాడా, దీనిలో జైలుకి వెళ్తాడా? అసలు వివేక హత్య కేసు ఏమవుద్దో తెలియదు. ఇంకా ఉన్నాయి కదా సార్, ఇప్పుడు మద్యం ఉంది, ఇవి అవినీతి కుంభకోణాలు. అదేంటి, అది హత్య కేసు. ఏది, అందులో A8 వరకే ఆగింది. అవినాష్ రెడ్డి తర్వాత అక్కడ A9, A10 అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతీ మేడం మీద కూడా అక్కడ నడిచిన దీంట్లో ఆ కేసు ఎట్లు చుట్టుకుంటుందో తెలియదు. సునీత పోరాటం ఎలా ముందుకెళ్తుందో తెలియదు. అటు మీరన్నది ఇప్పుడు ఏది, శాండ్ మాఫియా వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యాడు, లిక్కర్ మాఫియా వాసుదేవరెడ్డి,
అదొక 20,000 కోట్లు, ఇదొక 20,000 కోట్లు అవినీతి కుంభకోణాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి చుట్టూ. ఇప్పుడు కొత్తగా ఇంకోటి వచ్చి పడింది, కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్. నీకు అదేంటి కేవీ రావుని మరి పాయింట్ బ్లాంక్లో తుపాకీ చూపించి బెదిరించారు. 3,609 కోట్ల విలువైన షేర్లు నీకేం చేశారు, 490 కోట్లకే రాంచుకున్నారని, అసలు అవి కూడా ఇవ్వలేదని. 1,100 కోట్ల రూపాయల విలువైన భూమి సెజ్ ఎలా 12 కోట్లకు రాంచుకుంటాడు అంటే? విక్రాంత్ రెడ్డి ఉన్నాడు అందులో, ఎవరు, సుబ్బారెడ్డి కొడుకు, జగన్ తమ్ముడు అనమాట. దానిలో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఏంటి? విజయసాయిరెడ్డి అల్లుళ్ళు కొన్నారు దాన్ని. అందులో A2 విజయసాయిరెడ్డి ఆ కేసులో, అదే అరవిందో వాళ్ళు సూత్రధారి జగన్మోహన్ రెడ్డే కదా. ఆ పంచాయతీ కూడా సీఎంఓలోనే కదా జరిగిన. కేవీ రావుని పిలిపించటము, అమెరికా నుంచి పిలిపించారు అతను ప్రత్యేకంగా. అండ్ ఇంకొక కేసు మనం మర్చిపోయింది ఏంటంటే, ఇది ఈ సోలార్ ఎనర్జీ కేసు FBIది. అది సెకీ ఒప్పందం, అది మన జైలు కాదు, అదే ఏకంగా అమెరికా జైలుకి వెళ్ళాలి. ఏది అది అమెరికా కేసు. అసలు అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ స్పష్టంగా చెప్పింది నీకు ఆ నివేదికలో. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ 2019-24 ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్కి 1,750 కోట్ల ముడుపులు ఇచ్చారు అని ఆ సాగర్ అదాని వాట్సాప్ మెసేజ్ల్లో నీకు. దానివల్ల అసలు అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ కుదేలైపోయే పరిస్థితి. అంటే జగన్కి ముడుపులు ఇవ్వడం కోసం అక్కడ లోన్లు తెచ్చుకున్నారంట. అసలు ఎక్కడన్నా ఉందా, ఎప్పుడన్నా విన్నావా? ఇప్పుడు నువ్వు లంచాలు ఇవ్వాలంటే నీ సొమ్ము ఇవ్వు, అంతేగాని నువ్వు బ్యాంకు లోన్ ఏంటి, బ్యాంక్ లోన్ తీసుకొని మరి లంచాలు ఇవ్వడం జరిగింది. మనం అసలు ఊహించని అంశం అన్నమాట. అసలు ఊహకందని అవినీతి, అసలు ఇలాంటి ఇన్నోవేటివ్ కరప్షన్ అంటావా దీన్ని? ఏది వినూత్న అవినీతిలా, అసలు అవినీతిలో కొత్త కొత్త ఆవిష్కరణల. ఇవాళ ఆ కేసులు మరి అది గనక నీకు బిగుసుకుంటే ఇవాళ అమెరికా వెళ్ళాల్సి వస్తుంది అనమాట. మరి ఇవాళ ఇక్కడేంటి, భారతదేశం జైల్లో వెళ్తారా, లేకపోతే అమెరికా జైల్లోకి వెళ్తారా, రాజమండ్రి జైలా, తిహార్ జైలా? అసలు అంటే ఎట్లా సార్ మరి ఇంత భయం లేకుండా చేశారు అనుకోవాలా, లేకపోతే ఆల్రెడీ జైలుకి వెళ్ళేసి వచ్చినా కదా ఇంకే చేయడానికి ఏముందని అనుకోని చేశారు? అసలు ఏంటి సార్ ఈయన ధైర్యం ఏంటంటే? అహంకారం. కళ్ళు నెత్తికెక్కితే కన్ను మిన్ను కానకపోతే ఈ పరిస్థితి వస్తుంది అనమాట. అంటే సంతృప్తి లేకపోతే నీకు అసలు ఎన్ని వేల కోట్లు సంపాదిస్తావు, ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తావు అంటే నీ ధనదాహానికి నీకు ఇంకా హద్దు పద్దు లేదా? నీ భూదాహానికి ఇక అసలు లిమిట్స్ లేవా? ఎలా చూడాలా? ఏంటి ఈ దాహం ఏంటి? ఇంత దాహార్త, ఇంత ఉన్మాదం, ఇది ఏంటి ధనోన్మాదం, నీకు అధికార ఉన్మాదం నీకు స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో. అందుకే పార్టీలో కూడా ఎవరు ఉండట్లేదు, అందరూ జగన్ వదిలేసి వేరే పార్టీల్లోకి వెళ్ళిపోతున్నారు. నిన్న కూడా అవంతి శ్రీనివాసరావు, ఇద్దరు రాజీనామాలు చేయడము. అసలు ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ జగన్ వదిలేసి వెళ్ళిపోతున్నారంటే జగన్ జైలుకి వెళ్ళడం ఖాయం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.